దేవుని నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనం 7 గంటల స్తుతి ఆరాధన చేసిన తరువాత ఆదివారం వర్తమానాలు కాకుండా మొదటిసారి వర్తమానం మాట్లాడుతున్నది రికార్డ్ చేస్తున్నది ఇదే కాబట్టి 7 గంటల స్తుతి ఆరాధనలో ఎవరెవరికి ఏమేమి జరిగాయో, ఎంతమంది మనకి ప్రార్థనా విన్నపాలు ఇచ్చారో, ప్రార్థనా విన్నపాలు ఇచ్చిన వారు ఏ మేళ్ళు పొందుకున్నారో చాలామంది మనకు ఫోన్లు చేసి చెప్పారు. మరి మన ప్రేయర్ వారియర్స్ నలుగురు ఎవరెవరు ఎంతమందికి చేయగలరో వాళ్ళందరినీ రీచ్ అయ్యారు. మనకి రిక్వెస్ట్ల బాక్స్లో వేసిన వారికి మాత్రమే మనం చేయగలిగాం. రిక్వెస్ట్ల బాక్స్లో ప్రేయర్ రిక్వెస్ట్లు వేయలేని వాళ్ళ నంబర్లు మనకు తెలియవు కదా. మరి రిక్వెస్ట్ల బాక్స్లో వేయమన్నాం. వేసిన వాళ్ళందరికీ కూడా ఇంచుమించు పిల్లలందరికీ కూడా ఫోన్లు చేశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ఒకసారి మనం చూద్దాం. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు, కోనసీమ నుంచి చాలామంది వచ్చారు, రాజోలు నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు, ఆత్రేయపురం మండలం నుంచి వచ్చారు, ఎన్ఏడి దగ్గర నుంచి వచ్చారు, గాజువాక నుంచి వచ్చారు, దేవరాపల్లి నుంచి వచ్చారు, ఇటువైపు రాజుల రామచంద్రపురం నుంచి, అక్కడ నుంచి పాస్టర్స్ చాలామంది వచ్చారు. ఇంకా నేను పేర్లు మర్చిపోతే క్షమించండి. చాలా చోట్ల నుంచి అందరూ కూడా ఆ దినాన ఆరాధనకి రావాలని వచ్చారు. ఇంకా చాలామంది నాకు ఏమైనా ఫోన్ చేశారంటే, మాకు తెలియలేదు, నిజంగా మాకు తెలిస్తే చాలా దూర ప్రాంతాల్లో మేము ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చేవాళ్ళమే. చాలా అద్భుతంగా జరిగింది అది. మేము లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మా జీవితాలలో చాలా స్వస్థతలు జరిగాయని చాలామంది ఫోన్లు చేసి చెప్పారండి. వాళ్ళందరి పేర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. మనము ఎవిడెన్స్ లేకుండా, పేర్లు లేకుండా ఏమీ దీంట్లో మాట్లాడట్లేదు. మరి వైజాగ్ నుంచే వచ్చినటువంటి రుక్మిణి అనేటువంటి ఒక ఆవిడ మంచి సాక్ష్యం చెప్పారు. ఆవిడకి ముందున్నటువంటి రిపోర్ట్స్లో కిడ్నీలో ఆ కిడ్నీ అన్లార్జ్ అయిందని, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, బ్లాడర్లో అవి ఉన్నాయని, అలాంటి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయంట. ఆవిడ స్తుతి ఆరాధనకి వచ్చారంట. ఆవిడ వచ్చిన తర్వాత వెళ్ళి 1 వీక్ తర్వాత ఆవిడ ఆరాధనలో రిసీవ్ చేసుకున్నారంట పవర్ని. 1 వీక్ తర్వాత వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయిస్తే ఆ కిడ్నీ నార్మల్ అయిపోయిందంట. స్టోన్స్ కనిపించలేదంట, అసలు స్టోన్స్ లేనే లేవంట. షారోన్ అనేటువంటి ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారంట. ఆవిడ రాలేకపోయారంట. ఆవిడ పేరు మీద రిక్వెస్ట్ మన బాక్స్లో వేసినప్పుడు మనం ప్రార్థన చేసాం. వాళ్ళు లైవ్లో ఫాలో అయ్యారు. ఆ తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏమీ లేదని నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మరి తరువాత చాలా కుటుంబాలు మనకి ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి, గాజువాక అవతల నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో సమాధానం కొరకే అక్కడ వేడుకున్నారంట, దేవుణ్ణి ఆరాధించారంట. ఇంటికి వెళ్ళిన అదే రోజు నుంచి సమాధానం ఆత్మ వాళ్ళ ఇంట్లో పనిచేసిందంట. అది ఒక్కరు కాదు, ఒక 4-5 ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పారు. నా భర్త ఈ విధంగా ప్రతిదానికి నన్ను వంకబెట్టేవాడు, ఇది అనేవారు, అది అనేవారు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనేవారు. వంటల విషయంలో కూడా సాటిస్ఫై అయ్యేవారు కాదు. కానీ ఏంటో తెలీదు, మేము స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్ళిన తరువాత నుంచి అసలు ఎంత మార్పు వచ్చిందంటే గమనించగలిగేంత మార్పు వచ్చిందని ఒక ఆవిడ చెప్పారు. అలాగే మరి దెబోరా చెప్పిన సాక్ష్యం ప్రకారం సమాధానం ఆత్మ వాళ్ళ ఇంట్లోనికి వచ్చిందని. ఇంకేమైనా మర్చిపోయినా నేను? హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ గృహంలో నెమ్మది, శాంతి, సమాధానం వచ్చిందంట. తరువాత ఇంకా చాలామంది స్వస్థత సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళ పిల్లలని పట్టుకుని వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు కూడా మేము మేలు పొందుకున్నాం, అయితే మీరు ఆఫరింగ్స్ తీసుకోలేదు కాబట్టి మేము ఇక్కడి నుంచే మీకు ఆఫరింగ్ పంపించాలి, మాకు నెంబర్ ఇవ్వండి అని వాళ్ళు నెంబర్ తీసుకుని మరీ ఆఫరింగ్ పంపించి కృతజ్ఞత తెలియజేసుకున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మా నంబర్ తెలియలేదు కానీ మేము చాలా మేళ్ళు పొందుకున్నాం, మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. గ్యాబ్రియల్ అనే ఆయన వైజాగ్ నుంచే ఫోన్ చేశారు. ఒక ఆయన రాలేకపోయారంట కానీ లైవ్లో ఫాలో అయ్యారంట. ఆయన సాక్ష్యాన్ని ఆయన పంచుకుని ఏం చెప్పారంటే, స్తుతి ఆరాధన ఆర్డినరీది కాదమ్మా, మేము మీ మెసేజెస్ ఫాలో అవుతూ ఉన్నాము. ఈ రోజుల్లో కమర్షియల్గా అయిపోయినటువంటి సేవ, కానీ మీ సేవను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించి మీతో మాట్లాడి అప్రిషియేట్ చేయాలని నాకు అనిపించింది, అందుకు మాట్లాడాను. స్తుతిని గురించిన విలువ నాకు చాలా ఎక్కువ తెలుసు అని ఆయన సాక్ష్యం చెప్పారు. ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు కానీ దీంట్లో చెప్పడం అనవసరం కాబట్టి, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చి ఒకరోజు ఆయనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. అక్కడ కేసు జరిగిన తర్వాత జైల్లోకి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నారంట, నువ్వు ఒకసారి ప్రార్థన చేసి నన్ను స్తుతించు అని. అప్పుడు ఆయన అంటున్నారంటే, నేను చేశాను, నాకు ఇది తగినదే,
అనుభవించనే నన్ను అని ఈయన అంటాడంట. లేదు, నువ్వు ఒకసారి మొర్రపెట్టు, నాకు ఒకసారి స్తుతించు అంటున్నారంట ప్రభువు. మొత్తానికి ఈ నోట్లో నుంచి ఏమి స్తుతి వచ్చిందో ఆ తర్వాత వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంట. ఫైల్ అంతా రాసుకుంటున్నారంట. కొంచెం సేపటికి వచ్చి మీరు అటువైపు వెళ్ళాల్సింది కాదు, మీకు బెయిల్ వచ్చింది, ఇటువైపు వెళ్ళాలి అని చెప్పారంట. ఆయన స్తుతిని గురించిన విలువ చెప్తూ ఒక పాస్టర్ గారు ఎవరో ఆయనకి చెప్పారంట, యేసు రక్తము అనునిత్యము కూడా నీ నోట్లో యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూనే ఉండాలి అని చెప్పారంట. ఆ రోజు నుంచి ఆయన ప్రతి విషయానికి యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూనే నోట్లో ఇంక అదే అనుక్షణం యేసు రక్తమే జయమనో మరి ఏమని చెప్పుకుంటారో ఆయన నాకు తెలీదు. కారులో వెళుతున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ స్తుతి మానరంట ఆయన. అయితే ఆయన ఏ జైల్లో అయితే పెట్టాల్సి ఉందో ఆ జైలు చుట్టూరు ఆయన 7 మార్లు తిరిగి స్తుతించడం మొదలుపెట్టారంట ఆయన ఆ టైంలో నుంచి. అయితే అక్కడ ఆయనకి విడుదల వచ్చిన తర్వాత అదే ఏరియాలో ఇప్పుడు జైలు లేదంట. ఇప్పుడు మనకు అక్కడ జైలు లేదట. మనకి ఇదివరకు అక్కడ ఉండేటువంటి ప్లేస్లో ఆ జైలు లేదు, కానీ అక్కడ ఆయన ఇల్లు కొనుక్కున్నారంట. అంటే ఆయన ఈ సాక్ష్యాన్ని చెప్పి స్తుతి యొక్క విలువ నాకు చాలా ఎక్కువ తెలుసు, మీరు చాలా బాగా ఆరాధించారు, మేము చాలా అంటే దేవుని యొక్క ఏమంటారు ప్రెజెన్స్ మేము అనుభవించామండి అని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ సాక్ష్యాలు నేను చాలా తక్కువ చెప్పాను. ఇంకా అమ్మాజమ్మ సాక్ష్యం చెప్తుంది. ఆ రోజు ఉద్యోగాల కొరకైన ప్రవచనం రిలీజ్ అయింది. మరుసటి రోజునే వాళ్ళ మనవడికి ఉద్యోగం వచ్చింది. ఆ సాక్ష్యం ఆ అమ్మాజమ్మ చెప్తూ ఉంది. ఇలా అనేక మంది చెప్పారు. అనేక మందికి నెంబర్స్ లేవు కాబట్టి, మన నెంబర్స్ వాళ్ళకి లేవు కాబట్టి చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు వీళ్ళందరూ 4 ఫోన్ చేసి చెప్పారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ రిపోర్ట్స్ చెప్పారు. మనలో కూడా అసలు ఈ ప్రార్థన శక్తి ఎంత గొప్పదో, స్తుతి ఆరాధన ఎంత బలమైనదో ఈ విలువ చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అది. ఇలాంటి సాక్ష్యాలన్నీ కూడా చెప్పారు. చాలా బాగా జరిగింది. మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు. చాలామంది వర్కింగ్ డేస్లో అయిపోయింది కాబట్టి రాలేకపోయామని చెప్పారు. ఒక ఆయన బెంగళూరు నుంచి రావాల్సి ఉంది, కానీ ఆ రోజు వరకు కూడా సెలవు దొరకలేని కారణంగా ఆ వచ్చే ట్రావెలింగ్ నేను దేవుని యొక్క మహిమార్థమే అక్కడికి ఆఫరింగ్ వేసుకోవాలి అని అలా ప్రేరేపించబడి ఆఫరింగ్ వేశాను సిస్టర్ అని ఆయన ఫోన్ చేసి చెప్పారు. అంటే దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులు చాలామంది ఉన్నారు. ఆరాధించాలనే తపన ఉంది, నిజ ఆరాధన దేవుణ్ణి చెయ్యాలి అనే ఆలోచన ఉంది. మరి ప్రార్థనాపరులు చాలామంది ఉన్నారు, కానీ సరైన లీడింగ్ గైడెన్స్ వాళ్ళకి చాలా చోట్ల దొరకడం లేదు. చాలా సంఘాలలో ఉన్నది, కాకపోతే చాలా చోట్ల దొరకడం లేదు. కాబట్టి వాళ్ళు చాలా ఆరాట పడుతున్నట్లుగా వాళ్ళ ఫోన్ కాల్స్ నుంచి మనం వింటూ ఉన్నాం. ఇంకా ఒక ఆవిడ జడ్పీ ఏరియా నుంచి, జడ్పీ జంక్షన్ మన దగ్గర నుంచే వచ్చారు. ఆవిడ కీమోస్ తీసుకుంటున్నారంట, కాబట్టి ఆవిడ కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఆ కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ కంప్లీట్గా పోవాలి అని మన సాక్ష్యాలు వింటున్నారు. కొంతమంది లిల్లీ గారి సాక్ష్యం, నీలిమ సాక్ష్యం, హవీలా సాక్ష్యం, ఈ సాక్ష్యాలను ఎత్తిపెట్టి మన ప్రియాంక సాక్ష్యాన్ని బట్టి వీళ్ళందరినీ బట్టి చాలా దేవుణ్ణి వాళ్ళు కొనియాడారు. నీలిమ సాక్ష్యాన్ని బట్టి కూడా ఎవరో రెస్పాండ్ అయ్యి ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి ఫోన్ చేశారంట. వాళ్ళకి కూడా అలాగే కాల్ హీల్ అయింది, అంతే కదా. అది నమ్మినప్పుడు ఈ సాక్ష్యం వాళ్ళకి ప్రవచనం కింద మార్చబడింది. ఇది ప్రార్థన ఆరాధన యొక్క పవర్. మరి మనం కేవలం అద్భుతాలు జరగడం కోసమే ప్రార్థన చెయ్యాలా, లేకపోతే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని నేను మీటింగ్ అయిపోయిన మరుసటి రోజున ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం చాలామంది విన్నారు. ఇప్పటికే 48,000 మంది విన్నారు. మరి వాళ్ళందరూ కూడా అసలు దేవుని ఎందుకు స్తుతిస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నామని తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. అయితే ప్రార్థన, ఇప్పుడు మనం అందరం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఈరోజు? ప్రార్థన. మీకు ఒక పేరు ఉంది, ప్రేయర్ వారియర్స్ అని. మనం ఇక్కడ కూడినప్పుడల్లా కూడా ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉపక్రమిస్తూ ఉన్నాం. అంటే మీరు అందరూ ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి ఒక తోటలోనికి వస్తూ ఉన్నారు. దీన్నే ఒక భక్తుడు ఇలా వివరించాడు, నేను చదువుతున్నాను వినండి. ప్రార్థన పూదోటల్లో దేవునితో కలిసి మనము నడిచినప్పుడు మనం ఆయన పోలికలోనికి మార్చబడి అద్భుతమైన ఆయన కృపకు, అందమైన ఆయన వ్యక్తిత్వానికి సువాసన గల సాక్షులుగా మార్చబడుతున్నాము అని ఒక భక్తుడు అన్నాడు. ఒక పుస్తకంలో నుంచి తీసుకున్నాను నేను ఇది. ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థనా పూదోట అంటున్నాడు ఆయన. ఈ ప్రార్థనా పూదోటలో దేవునితో కలిసి మనం నడుస్తూ ఉన్నప్పుడంట మనం ఆయన పోలికలోనికి మార్చబడిపోతున్నామంట. అద్భుతమైన ఆయన కృపకు, అందమైన ఆయన వ్యక్తిత్వానికి సువాసన గల సాక్షులుగా మనము మార్చబడుతున్నాము అని రాశాడు ఆయన. హల్లెలూయా! ఎంత బాగుందో ఈ కొటేషన్ అని చెప్పి నేను మీకు ఆ మాట చెప్పాలని రాసుకొని వచ్చాను. అది ఇలాగే ఉన్నామా మరి మనం? పూదోటలోకి అంత ఆనందంగానే వస్తున్నారా మీరు? ఇది ప్రార్థన పూదోట అని తెలుస్తుందా యాక్చువల్గా మీకు? లేదంటే ఈ 3 గంటల సమయం, 4 గంటల సమయం ఎప్పుడు అయిపోతుందా? అలా ఎవ్వరం కూడా లేమనే అనుకుంటున్నాను నేను.
అలా అనుకున్న వాళ్ళు ఎవరు రాలేరు, ఇక్కడికి రారు కూడా. మనమైతే నిజంగా ఈ యొక్క ప్రార్థన పూదోటలోనికి ఎందుకు వస్తున్నాం? సహజంగా ప్రార్థనలన్నీ స్వార్థపూరితమైన ప్రార్థనలే ఉంటాయి. అసలు ప్రార్థన అంటేనే స్వార్థంతో చేసేవి, నిజం అది. మీరు ప్రార్థన అనగానే మీరు ఏం చేస్తారు? మీకోసం మీరు ప్రార్థన చేయండి అనగానే చిట్టా ఒకటి బయటకు వస్తుంది మనకి. కొంతమంది మీకోసం చేసుకోండి అని చెప్పకపోయినా వేరే వాళ్ళ కోసం ఇక్కడ చేస్తుంది మోనిక. చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? వెనకాల లైన్లో ఉన్న ఈ కుమారి ఆవిడ కోసం ఆవిడ చేసేసుకుంటుంటుంది. అది పద్ధతి కానే కాదు. మనం ఇక్కడికి వచ్చాము ప్రేయర్ వారియర్స్ కింద. అనేకమైన అంశాలు మనకి ఇచ్చారు, అనేకమైనటువంటి రిక్వెస్ట్లు మన దగ్గర ఉన్నాయి. ఒకరు ప్రార్థన చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? దాంతోపాటు ఏకీభవిస్తున్నారు. అప్పుడు ఈ సువాసన ఇదంతా కూడా ఆ సువాసనతో, ప్రార్థనా సువాసనతో నింపబడి యేసు వలె మనము ఆయన అద్భుతమైన సౌందర్యమైన వ్యక్తిత్వంలోనికి మనం మార్చబడిపోతున్నామంట. హల్లెలూయా. మనం యేసు వలె మార్చబడడానికి ఏకైక సాధనం ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం కదా, యేసులాగా నన్ను చేయండి ప్రభా, ఆయన కూర్చుండుట, లేచుట, ఆయన నిలుచుంట, ఆయన బోధించుట, ఉపవాసం, నన్ను యేసులా మార్చండి అనే ప్రార్థన ఉంది. ఎప్పుడు మారుతాం మనం అంటే ప్రార్థన చేసినప్పుడే యేసయ్య వ్యక్తిత్వం మనలోనికి వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడే యేసయ్య స్వారూప్యము మనలోనికి వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయనలాగా మనము మార్చబడిపోతూ ఉంటామంట. చూడండి ఎంత గొప్ప విషయము. అదే నేను ఇందాక చెప్పినట్లు చాలా మట్టుకు 100లో 90% ప్రేయర్స్ స్వార్థపూరితమైన ప్రేయర్స్. అలా అని మీకోసం మీరు చేసుకోవద్దా అంటే చేసుకోవాలి. మన గురించి మనం చేసుకోమనే ప్రభువు చెప్తున్నాడు. అడగండి మీకు ఇవ్వబడును, మీకు తట్టండి మీకు తెరుస్తాను నేను, మీరు వెదకండి నేను మీకు దొరుకుతాను. మీకు ఏం కావాలో మీరు ప్రార్థనా విజ్ఞాపనల చేత నా సన్నిధికి మీరు సమీపించి మీరు అడగండి అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, దాంట్లో తేడా లేదు. అయితే మీరు ఏం అడుగుతున్నారో అది తెలుసుకుని అడగాలి. యేసయ్య ఏం అడిగేవాడు అస్తమాను? తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అనే ప్రార్థన మన యేసయ్య ప్రార్థన. ఒక ఆవిడ యేసయ్య వెనకాల పరుగులు పెడుతూ సురోఫెనికియా దేశానికి చెందినటువంటి స్త్రీ. ఆవిడ ఏం చేస్తుందంటే యేసయ్యను ఆపడానికి ట్రై చేస్తుంది, యేసయ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, యేసయ్యకి తన రిక్వెస్ట్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ యేసయ్య వినిపించుకోవట్లేదు. అక్కడ ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులు అనుకున్నారు, ఈయన బహుశా ఈవిడికి రెస్పాండ్ అవ్వడు కాబట్టి ఈవిడిని మనం ఆపేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఆవిడ ఎంత మాత్రం కూడా ఆపకుండా ఒక పోరాటాన్నే చేసింది అక్కడ. అవునా కదా? ప్రార్థన అంటే ఒక పోరాటము. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 32 చివరిలో చదువుతున్నాను. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనయందు నాతో కలిసి పోరాడవలెనని. హల్లెలూయా. ప్రార్థనని పౌలు ఏమని చెప్తున్నాడు? ఒక పోరాటం. ప్రార్థనని పౌలు ఏమంటున్నాడంటే ఒక పోరాటం అంటున్నాడు. మీరు నాతో కలిసి మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? మీరు అందరూ పోరాటము చేయడానికి వచ్చారు ఇక్కడికి. ఇది గమనించాలి మీరు. నాతో కలిసి మీరు అందరూ పోరాటం చేయడానికి వచ్చారు. పౌలు అదే చెప్తున్నాడు, మీరు నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి రావాలి, నా ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మనము ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ ఆర్డినరీ జాబ్ కానే కాదు. మీరు అందరూ కూడా ఉద్యోగాల నుంచి మధ్యాహ్నం పూట రావడానికి, వ్యాపారాలు అక్కడ షాప్ బంద్ చేసి రావడానికి, ఇంట్లో పనంతా కూడా చేయకుండా అస్తమాను ప్రార్థనలకు వెళ్ళిపోతున్నారు అని మన మీద నిందలు మోపుతున్నారు ఇంట్లో వాళ్ళు. కనుక ఈ యొక్క 12 నుంచి 3 గంటల వరకు ఆ సమయాన్ని మనం కేటాయించుకున్నాం ఇక్కడ. కాబట్టి మనము వస్తున్నది దేనికోసం అంటే ప్రార్థన పోరాటము చేయడానికి వస్తున్నామన్న సంగతి మీకు తెలిస్తే మీరు బలంగా ఇక్కడికి వస్తారు. పోరాడేవాడు ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళనే దేవుడు అంటే దేవుడు కాదు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళనే, పోరాటం చేసే వాళ్ళని, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. మనమైతే పోరాడుతూ ఉండగా స్ట్రాంగ్ అవుతున్నాం. హల్లెలూయా. పోరాడుతూ ఉండగా మనము స్ట్రాంగ్గా తయారవుతున్నాం. మన నడుము బలపరచబడుతుంది. సత్యం అనే దట్టి కట్టుకుంటున్నాం మనం కదా. సిద్ధ మనస్సు అనే జోడు వేసుకుంటున్నాం. విశ్వాసం అనే డాలు పట్టుకుంటున్నాం. విశ్వాసము ద్వారా ఏం చేశారంట?
ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళ గురించి రాయబడి ఉంది. వాళ్ళు విశ్వాసముతో ప్రార్థనతో ఏం చేశారంట 11వ అధ్యాయంలో ఉంటుంది. 33, 34 చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి హల్లెలూయా యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారద్రోలిరి. హల్లెలూయా. వీళ్ళందరూ ప్రార్థనా విశ్వాస వీరుల జాబితా అండి. అది వాళ్ళు ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి శక్తి. అది ప్రార్థన చేస్తూ విశ్వాసము ద్వారా వాళ్ళు ఏమేం చేశారో రాయబడి ఉంది. వాళ్ళు రాజ్యాలను జయించారంట. ప్రార్థన చేసేవాడు సాధారణమైన వాడు కాదు. ప్రార్థన సాధారణమైనటువంటి మామూలుగా మనం పెదవులతో చేసేటువంటి ఏదో ఒక క్రియ మాత్రము కానే కాదు. సజీవుడైనటువంటి యేసయ్య నామంలో పరలోకములో ఉన్న తండ్రికి మనం మొర్ర పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ప్రార్థన ఇలా స్టార్ట్ చేయగానే పరలోకం ఇలా వంగుతుంది అని చార్లెస్ స్పర్జన్ అన్నాడండి. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ అని ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి జస్ట్ ఉపక్రమిస్తావో వెంటనే పరలోకము నీ వైపుకి ఇలా వంగుతుంది. ఎంత గొప్ప అనుభవం అది. అనుభవమేనా అది? ఎంత గొప్ప అనుభవం. నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే పరలోకం జస్ట్ నీ వైపుకి వంగుతుందంట. ఇక దేంతోనైనా వంచగలరా మీరు పరలోకాన్ని? దేంతోనైనా పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని రాగలరా? దేనితోనూ ఎవరు తీసుకురాలేరు. ఈ లోకంలో ఎంత వెలపెట్టి ఏమి చేసినా, మన శరీరాలు దేహాలు కోసుకున్నా, మన శరీరాలు చీర్చుకున్నా, చాలామంది ఇలా చేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మోకాళ్ళ మీద గుండు కొట్టించుకుని ఎక్కడికో ఎక్కి వెళుతూ ఉంటారు. మనలో కూడా ఉంటారు చాలామంది ఇది చేసేవాళ్ళు. మార్టిన్ లూథర్ కూడా ఇదే చేశాడు. ఆయన మోకాళ్ళ మీద మెట్లెక్కి వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక స్వరాన్ని విన్నాడు మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు. ఏమని స్వరం విన్నాడంటే, నాయనా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు కానీ ఇవన్నీ చేయడం ద్వారా కానే కాదు. అప్పుడు ఆయన థీరీ మారిపోయింది. రోమిల్కి రాసిన పత్రిక మీద ఇన్ని పుస్తకాలు రాశాడు మార్టిన్ లూథర్. అక్కడ అర్థమవుతుందా మీకు? కాబట్టి అది భక్తుల యొక్క ఎక్స్పీరియన్సెస్ అవి. ఈరోజు ప్రార్థనని మీరు ఎవరు నిర్లక్ష్యం చెయ్యొద్దని చెప్పడానికే నేను ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. ఆల్రెడీ మనం గతించిన 6 నెలలుగా ప్రార్థనా విజయాలనే కాన్సెప్ట్ చెప్పాను మీకు. ప్రార్థనా విజయాలు చెప్పాను, ఉపవాస విజయాలు చెప్పాను, ఉపవాసం ఉండడం ద్వారా వచ్చే లాభాలు చెప్పాను, ప్రార్థనలో ఉన్న మెలకువలు చెప్పాను, ప్రార్థన చేయడం ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ చెప్పాను. మనకేం కనిపిస్తుంది అంటే కార్యం జరిగిందా లేదా కనిపిస్తుంది. కార్యం జరగట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ప్రార్థన మీద నిర్లక్ష్యం వచ్చేస్తుంది మీకు. ఎంతకీ కార్యం జరగట్లేదు అక్కడ, ప్రార్థన మీద నిర్లక్ష్యం. ఎంతకీ అప్పు తీరట్లేదు అక్కడ, ప్రార్థన మీద నిర్లక్ష్యం. ఎంతకీ ఆ వ్యాధి తగ్గడం లేదు, ప్రార్థన మీద నిర్లక్ష్యం. వస్తారు మంచిగా, కొన్ని రోజుల తర్వాత ఇంకా సమస్యగానే ఉంది, మీకేమీ అంటే కనిపించడం లేదు, జవాబు కనిపించట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ మీకు వచ్చేది ప్రార్థన మీద నిర్లక్ష్యమే కలుగుతుంది మీకు. మీరు ప్రార్థన చేయలేకపోతారు. కానీ ఎందుకు అక్కడ కార్యం జరగలేదో చాలా రీజన్స్ ఉంటాయి. అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, అప్పులతో బాధపడుతున్నారు, ఇరుకులతో బాధపడుతున్నారు. అసలు డబ్బుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింప చేయాలి అని అంటే నీకు నేను కొన్ని కట్టడలు ఇచ్చాను, అవి నువ్వు అనుసరించి నడుచుకొనిన ఎడల నేను నీకు అవన్నీ కూడా చేస్తాను అంటాడు ఆయన. 10వ భాగం క్రమముగా ఇవ్వలేము. మనకి మన జీవితంలో మేలు జరిగినప్పుడు ఒక కృతజ్ఞత కానుక తీసుకొచ్చి దేవుడికి ఇవ్వలేము. మనం చాలా సందర్భాలలో దేవునికి చెల్లించాల్సిన అర్పణలు అర్పించలేము. మనం అప్పుల గురించి అడిగితే ఆయన ఏం చేస్తాడు ఒకసారి చెప్పాలి మీరు. అప్పుల గురించి అడుగుతున్నాను, అప్పు తీర్చవేంటి, నువ్వు ఎంత ప్రార్థన చేయాలి, కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాను మందిరానికి అంటే, అవును నువ్వు విత్తనాలు వేసుకున్నావా, నువ్వు పంట ఎక్కడి నుంచి కోస్తావు? బైబిల్లో కొన్ని కట్టడలు ఉన్నాయి, నువ్వు ఆ కట్టడలు ఫాలో అవుతేనే నువ్వు ఇవన్నీ కూడా జరుగుతాయని ప్రభువు యొక్క మాట. కానీ మనకు అది వినపడదు. ఎవరు చెప్పినా అది మన చెవుల్లోనికి అది వెళ్ళదు. ఎందుకు మనకి దరిద్రత, ఎందుకు మనకి ఈ యొక్క లేమి వచ్చిందంటే చాలా సందర్భాలలో ఆన్సర్ మనము దేవునికి విత్తుకోవాల్సినవి సరిగా విత్తుకోలేదు, అదే ఆన్సర్. కొన్ని సందర్భాలలో కొన్ని పరీక్షలు మనకి అలౌ చేయబడతాయి కాబట్టి వాటిల్లో భాగంగా ఒకటిది రావచ్చు. కొంతమందికి అనారోగ్యం అనేది ఒక సమస్య, పరీక్ష. కొంతమందికి ఇదిగో పిల్లల యొక్క సమస్య, పిల్లలు మాట వినలేరు,
భ్రష్టులు అయిపోతారు, వ్యసనాలు, వాళ్ళ మాట వినరు, రక్షణలో ఉండరు. అది వాళ్ళ ఇంట్లో అదొక సమస్య. కొంతమందికి పిల్లలు ఏజ్ వచ్చేసింది, వివాహాలు జరగలేదు, వాళ్ళకి అది సమస్య. ఇవన్నీ టెస్ట్లు అనుకోండి, లేకపోతే దుష్టుడి యొక్క పన్నాగాలు అనుకోండి. దేవుడు కావాలని ఎవరికి కీడు చేయవాడు కాదు అని డిక్లరేషన్ అయిపోయింది బైబిల్లో. మరి ఎందుకు నీ భర్త ఇంకా మారు మనసు పొందలేదు, మారలేదు, రక్షించబడలేదు, నీ బిడ్డ ఎందుకు మారలేదు అంటే నీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకో అంటున్నాడు దేవుడు. సరే, అవన్నీ నాకు తెలియట్లేదు ప్రవ్వా, నా లోపాలు నాకు అర్థం కావట్లేదు, ఒకసారి నువ్వు రివీల్ చెయ్యంటే దాన్ని బయలుపరచువాడే పరిశుద్ధాత్ముడు. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు, అంతే తప్ప ఆయన పక్కకు తోసేసాం పరిశుద్ధాత్ముడిని, వాక్యాన్ని కూడా ప్రక్కకు తోసేసాం. ఒకటే ప్రార్థన చేస్తున్నాం, నువ్వివ్వు నువ్వివ్వు నువ్వివ్వు, నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి. ఇది జరగలేదు అంటే దీనికి ఏదో రీజన్ ఉండుంటుంది. తలుపు పట్టట్లేదు అంటే వాడు కార్పెంటర్ మంచిగా వచ్చి ఫస్ట్ బాగానే చేసి వెళ్ళిపోయాడు. ఇది సీజన్ మారిపోయింది. వర్షాకాలం వచ్చినప్పుడు తలుపులు గట్టిగా బిగిసిపోతాయి, మీకు తెలుసో లేదో. అది పట్టట్లేదు పట్టట్లేదు పట్టట్లేదు, ఆ కార్పెంటర్ని తిట్టేసుకుంటే అవ్వదు. అది ఇక్కడ ఏంటి సొల్యూషన్ చూసినప్పుడు అక్కడ ఏదో చిన్న ఆయిల్ వేయడమో, లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో చేస్తే అప్పుడు ఆ తలుపు సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల సొల్యూషన్స్ ఉంటాయి, అవి చూసుకోకుండా ఒకటే కార్పెంటర్ని తిడితే అవుతుందా? అది అవ్వదు కదా. కాబట్టి ఇది కూడా అంతే. ప్రార్థన మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. తగిన కాలమందు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చేలాగున ప్లాట్ఫామ్ని సిద్ధం చేస్తుంది. ప్రార్థన చేసి పాడైన వాళ్ళు ఎవ్వరూ కూడా లేనే లేరు. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. లేదంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి కీడు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఒక సందర్భంలో ఒక ఆయన ఒక మాట రాశాడు, ఇది కూడా ఆ మాట మీతో చెప్పాలనుకున్నాను. జోసెఫ్ ట్విచెల్ అంట ఆయన పేరు. ఏం పేరు? ట్విచెల్, TWI. జోసెఫ్ ట్విచెల్ అని ఆయన, రెవరెండ్ జోసెఫ్ ట్విచెల్ ఆయన పేరు. ఆయన ఒకసారి ఒక ఆయన దగ్గరికి వచ్చారంట. ఆయన పేరు బుష్నెల్ అంట. ఆయన పేరు బుష్నెల్. ఆయన దగ్గరికి వచ్చారు, కలుసుకుందామని వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ బుష్నెల్ గారికి మరణకరమైన రోగం వచ్చిందంట. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఏదో కొంతసేపు ఓదార్చి ఆదరణ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చారు. అప్పుడు బుష్నెల్ అన్నారంట, ఈ సమయంలో మనం కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అన్నాడంట ఆయన. వాళ్ళిద్దరు బయట చక్కగా చైర్ సెట్టింగ్ అంతా వేసుకుని అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఈ పేర్లన్నీ ఇక్కడవి కాదు కదా, ఎక్కడో జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది, అమెరికాలో జరిగింది. ఆ ప్రార్థన విజయాలు పుస్తకాలలో ఉన్నవి. నేను చదివినప్పుడు అవన్నీ రాసుకుంటూ ఉంటాను, అవే మీకు చెప్తున్నాను నేను. కాబట్టి బయట మనం ఇప్పుడు రోడ్డు మీద కుర్చీలు వేసుకుని ఇక్కడ కూర్చోం. అక్కడైతే వాళ్ళకి లాన్ ఉంటుంది, అక్కడ కూర్చుంటారు వాళ్ళు చక్కగా. అప్పుడు చీకటి పడిపోయింది, నక్షత్రాలు అలా మిలుకుమని అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంతా డార్క్గా ఉందంట. వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడు ఈ బుష్నెల్ అనే ఆయనకున్నటువంటి వ్యాధి తీవ్రతను బట్టి చాలా దుఃఖం ఆయన మీదకి పొంగి వచ్చి నేల మీద పడి ముఖాన్ని నేల మీద మోపుకొని కొంచెం గట్టిగా ఏడుస్తున్నాడంట ఆయన. ఇప్పుడు ఈ బుష్నెల్ గారి కోసం ట్విచెల్ గారు ప్రార్థన చేయడానికి కూడా ఈయన ఉపక్రమించారు. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అదంతా కటిక చీకటి ఉంది వాళ్ళు ప్రార్థన చేసే ప్లేస్లో. నక్షత్రాలు వెలుగు మాత్రమే కనబడుతున్నాయి. ఈ ట్విచెల్ ఆయన రాస్తున్నాడు ఆయన పుస్తకంలో, నేను ఆ ఏం పేరు ఆయన పేరు చెప్పండి, బుష్నెల్ అనేటువంటి ఆయన కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మేము రోధిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను నా చెయ్యి ఇలా పైకెత్తడానికి భయపడ్డాను. కారణం నా చెయ్యి ఆయనకి తగులుతుందేమో అన్నంతగా ఆయన సన్నిధి దిగి వచ్చేసింది. ఎంత బాగుందండి ఇది. అసలు నా చెయ్యి దేవుడికి తగులుతుందేమో అన్నంతగా ఆయన సన్నిధి మా మధ్యలో దిగి వచ్చింది అన్నాడట. హల్లెలూయా. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని ఇలా అనుభవిస్తున్నామా? మన సమస్యల కోసం స్వార్థపరమైన 24 గంటలు స్వార్థపరమైన ప్రార్థనలైనా ఆయన ప్రేమను మనం అనుభవించగలుగుతున్నామా? ఆయన పూదోటలో ఆయన సువాసనని ఆఘ్రాణించగలుగుతున్నామా? ఆయన వ్యక్తిత్వములోనికి మనము మార్చగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులను చూసినప్పుడు ఒక్కొక్కసారి దేవుని యొక్క వెలుగు కనబడుతున్నట్లే మీ ముఖాలలో ఆ వెలుగు కనబడుతుందా? మరి ప్రార్థన అంత పవర్ఫుల్. ఈ మాట చూడండి, నా చెయ్యి ఆయనకి తగులుతుందేమో అన్నంతగా దేవుని యొక్క సన్నిధి మా మధ్యలోనికి దిగి వచ్చేసిన కారణంగా నేను చెయ్యి ఎత్తలేకపోయినాను రాశాడు ఆయన. నేను నా చేతిని పైకి ఎత్తలేకపోయాను. ఇది ప్రార్థన పవర్. ప్రార్థన ఆర్డినరీది
కానే కాదు. ఒకరోజు వచ్చి ఒకరోజు మానేసి ప్రార్థన నిర్లక్ష్యం చేసి 12 గంటల నుంచి ప్రభు మనకంటే ముందు వచ్చి కూర్చుంటాడు. అందుకే ఈరోజు నేను మీకు గ్రూప్లో మెసేజ్ పెట్టాను, 12 o'clockకి అందరూ రండి దయచేసి. ఎవరు మన స్టీవెన్ నెగ్గేశాడు ఈరోజు. ఎప్పుడు నేను 1 గంట 1:30కి వస్తున్నాడు, ఎందుకు అయినా సరే మరి తెలిసి వచ్చానన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి అంటే ప్రార్థన ఎంత మధురమైనదో నేను మీతో చెప్తున్నా. ఈ ఆయనతో నేను చేసిన సహవాసమే కదా ఈరోజు మన సేవా ఫలితం. మనం ఆయనతో చేసిన ఈ ప్రార్థనా ఫలితమే కదా 7 గంటల ఆరాధన ఫలితం. అక్కడ ఇంతమంది బిడ్డలు మేళ్ళు పొందుకోవడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామా, చేయి పెట్టామా? షారోన్ మీద చేయి పెట్టామా? రుక్మిణి గారి మీద చేయి పెట్టామా? హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఏమైనా డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యానా? లేదు. ప్రార్థన పవర్ అది. హల్లెలూయా. దేవునిని ఆరాధిస్తూ ఉండగా వచ్చిన సువాసన, పరిమళ వాసన స్థలమంతా వెదజల్లిపోయింది. చాలామంది ఏం చెప్పారంటే, ఒక ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు పరలోకపు దర్శనాలు నేను చూస్తూనే ఉన్నాను, పరలోకపు దర్శనాలు నేను చూస్తూనే ఉన్నాను, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు చూసిందంట ఆవిడ. ఇంకొకరు ఏం చెప్పారంటే, ఝాన్సీ టీచర్ గారు, అమ్మ నేను అక్కడికి వచ్చి రాగానే లేట్ అయింది. నాకు లేట్ అయినప్పుడు నేను ఆ స్థలానికి వచ్చినప్పుడు నేను వచ్చేటప్పటికే ఒక రకమైనటువంటి ఒక ఫాగ్ ఆవరించి ఉంది ఆ స్టేడియం అంతా. అది నేను గ్రహించగలిగాను, చూడగలిగాను, స్పర్శించాను. ఎప్పుడు మీతో నేను ఫోన్లో మాట్లాడను, లతతోనే మాట్లాడతాను, కానీ ఈరోజు మీకు అది నాకు చెప్పాలనిపించింది. హల్లెలూయా. ఎంత బాగుంది ఇది. అదంతా దేంతో ఆవరించబడి ఉందంటే ఆ పరలోక సన్నిధి దిగి వచ్చేసింది అక్కడికి. అది ప్రేయర్ పవర్ అండి అది. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన యొక్క శక్తిని మరొకసారి తెలుసుకోవాలని నేను ఈ మాటలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. మనం ఎవరు, దేనికోసం చేస్తున్నాం, మనకు నియమింపబడినటువంటి పని ఏంటి, ఎవరి కోసమో చేస్తారేంటి 24 గంటలు వాళ్ళు వీళ్ళు వాళ్ళు, మా సమస్య చేయరా, మా పేరు ఇక్కడ ఉచ్చరించరా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం ఆయన దగ్గరికి వచ్చేసినప్పుడు, పరలోకం వంగిపోయినప్పుడు, మీరు అడగక మునిపే మీ మనవులు ఏమున్నాయో నాకు, అది నిజమేనా? తెలుసా ప్రభుకి? తెలీదా? మనం ఏమైనా చెప్పాలా? మళ్ళీ మన వ్యక్తిగత ప్రార్థనలో చెప్పుకోవచ్చండి, కుటుంబ ప్రార్థనలో చెప్పుకోవచ్చండి. ఆఖరిన నేను మీకు సమయం ఇస్తాను, మీ వ్యక్తిగతంగా ప్రార్థన, అప్పుడు మీరు చెప్పుకోవచ్చండి. మిగతా సమయం అంతా కూడా హార్ట్ఫుల్గా యేసువలే ప్రార్థించాలి. మనం ఆయన ఎలా అయితే మన కోసం ప్రార్థించాడో, ఎలా అయితే తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడ్డానికి ప్రార్థించాడో, ఎలా అయితే పరమ తండ్రితో సంభాషిస్తూ నీ చిత్తం ఈ భూమి మీద ఏమేమి చేయాలి అని అడుగుతూ అనునిత్యము ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారో, మనం అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ప్రార్థనాపరులు ఎలా అయిపోతారంటే రాజ్యాలను జయిస్తారంటండి. హల్లెలూయా. సింహాల నోళ్లను మూయిస్తారంటండి. అన్యులను ఏం చేయిస్తారంట? అక్కడ సేనలను అన్యుల సేనలను పారద్రోలతారంట. తరువాత ఖడ్గధారలను తప్పించుకుంటారంట. బలహీనులుగా ఉండి మనం ఏమవుతామంటండి? హల్లెలూయా. మనకి ఏ బలహీనత రానే రాదు, మన గృహాలలోనికి ఏ తెగులు సమీపించదు. మనమే లైవ్గా సాక్షులం కదా. ఎంతమందికి సాక్షులుగా ఉన్నాం మనం? ఎంతమందికి సాక్షులుగా ఉన్నాం? మనం కదిపితే సాక్ష్యం చెప్తాం. లిల్లీ గారిని అడుగుతున్నారు అక్కడ, మీరు అంతసేపు కింద ఎలా కూర్చున్నారు? మీకు సో అండ్ సో అయ్యింది కదా, అలా అయ్యింది కదా, మీకు ప్రాబ్లం అయింది పొట్టలో, మీరు అంతసేపు ఆవిడ క్రిందనే ఎలాగా కూర్చున్నారు? అది దేవుని యొక్క శక్తి కాదా? మామూలుగా మోకాళ్ళ నొప్పులు అయితే ఇంకా వాళ్ళు ఎప్పుడు కింద కూర్చోలేరు. నాకు ఒక మోకాళ్ళ నొప్పి వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? అదే పారిపోయింది. దేవుడి యొక్క శక్తి కార్యాలు ఇవన్నీ కూడా అంతే కదా. మేము కింద కూర్చోలేము, మా నడుము సహకరించదు అనే వాళ్ళు ఎవరూ ఉండరంట. ఈ సియోను యాత్రలో మా నడుములు నొప్పొచ్చినాయి అన్న వాళ్ళు ఎవరూ ఉండరంటండి. హల్లెలూయా. అంతలాగా పరలోకపు మన్నాను భుజించడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇచ్చారు. చాలా సంఘాలు వాళ్ళు ఫోన్ చేస్తూ చెప్తున్నారు, అమ్మ మేము మీ మాదిరిని ఫాలో అవుతున్నాం, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మేము అలా చేయాలని ఆశపడుతున్నాం, మీరు ఎలా ఆరాధిస్తున్నారో మీ ఆరాధన ప్యాటర్న్ మేము తీసుకున్నాం. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు మీ ఆరాధన ప్యాటర్న్ మేము తీసుకొని, ఇగో ఈ మోనిక ఎలా ఆరాధిస్తుందో, లిల్లీ గారు, మీనా గారు వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో ఆ ప్యాటర్న్ మేము తీసుకొని మా సభలలో మేము ఆరాధించుకుంటున్నాం. ఎంత బాగుంది కదా ఈ సాక్ష్యాలు. ప్రభు చూపించిన దర్శనం నెరవేర్పేనా? కుమారికి దర్శనం చూపించారు ప్రభు. ఏమనంటే మన సంఘాన్ని ఇలా అరచేతిలో పెట్టుకుని ప్రభువు ప్రతి సంఘం దగ్గరికి ఇలా తీసుకెళ్ళి, ఇదిగో ఇలా ప్రార్థించండి, ఇలా ఆరాధించండి, ఇలా తయారు చేయండి అనేటువంటి మాటలు అందరి దగ్గరికి తీసుకుని వెళితే నవ్వుకున్న మా దర్శనం వచ్చిన రోజు. ఈరోజు నాకు సాక్ష్యాలు చెప్తుంటే మీది మేము తీసుకున్నామని చెప్తున్నారు నాకు వాళ్ళు.
అప్పుడు ఆ దర్శనం నాకు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. వచ్చిన ఏ దర్శనము నిరర్ధకము కాదు, ఏ దర్శనము వట్టిది కాదు. మీ గురించి వచ్చింది, ఆవిడ గురించి వచ్చింది, మీ గురించి వచ్చింది, రత్న గురించి వచ్చింది. మరి రత్న వాళ్ళ బ్రదర్ మరి 2 సంవత్సరాలు వాళ్ళు ఏడ్చారు. ఆ యవనసుడు నా దగ్గరే బాప్తిస్మం తీసుకున్నాడు. అసలు ఎంత ఆత్మను పొందుకున్న పిల్లోడు, మంచి సాక్ష్యం. బాడీ అంతా వాళ్ళు జాలర్లు కాబట్టి సీలోనికి వెళ్ళిన కారణంగా ఎలర్జీ వచ్చేసింది తనకి. ఏం చేసినా ఆ బాడీ ఎలర్జీ పోలేదు. అదంతా స్కిన్ డిసీజ్ అది. అయితే చాలా ఏడ్చాడు. బాప్తిస్మం తీసుకున్నాక కూడా పోలేదు ఆ అబ్బాయికి. పోకపోతే ఏం చేశాడంటే వాళ్ళ మేడ మీదకి వెళ్ళి గట్టిగా ఎలుగెత్తి ఏడ్చి దేవునితో పోరాటమే చేశాడు. ఇప్పుడే చెప్పాను, ప్రార్థన అంటే పోరాటం. అప్పుడు వాళ్ళు ఏ దేవతలనైతే పూజిస్తున్నారో ఆ దేవత ప్రత్యక్షమైంది, దేవుడు రాలేదు. ఆ దేవత వచ్చి చెప్పిందంట, నేనే నీకు ఇది ఇచ్చాను, ఇది తీయడం ఎవరి తరం కాదందంట. నీకు అది ఉండాల్సిందే, నేనే ఇచ్చాను ఇది నీకు. ఆ దేవత ప్రత్యక్షమై చెప్పిందంట అతనికి. వాళ్ళు పూజించే గ్రామ దేవతలు ఎవరో ఆ పేరు కూడా చెప్పాడు తను. అలా చెప్పినప్పుడు చాలా భయపడిపోయాడు తను. మరలా ఉపక్రమించాడు ప్రార్థనకి మరుసటి రోజు. ఈసారి అది రాలేదు, దేవుని యొక్క వెలుగు వచ్చింది. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను నా కుమారుడా అని చెప్పారట. హల్లెలూయా. కంప్లీట్ హీలింగ్ రాజు పొందుకున్నాడు ఆ రోజు. అటువంటి పిల్లవాడు ఈ ఫోన్లో వచ్చినటువంటి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారు. అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఏడనే రోజు లేదు. 40 రోజులు జరుగుతున్నాయి, 20 రోజులు జరుగుతున్నాయి, ఏమీ కూడా అక్కడ సూచన కనపడలేదు. అయినా వాళ్ళు మానలేదు. అదే ఇక్కడ ప్రార్థన ఆత్మతో ఇక్కడ వాళ్ళు ఏకీభవిస్తున్నారు. 7 గంటల ప్రార్థన ఆరాధన జరిగిన రోజు ఒక బ్రేక్ త్రూ జరిగింది. హల్లెలూయా. ఆ రోజు ఆ కుమారుడిని మరలా దేవుడు పట్టుకున్నారు. ఆ రోజు నుంచి మందిరానికి వస్తున్నాడు. ఆ పిల్లవాడు చేసిన అప్పును కూడా తీర్చడానికి అవసరమైన శక్తి రత్నకి దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యాలండి ఇవన్నీ. ప్రార్థన అంత పవర్ఫుల్. వాళ్ళు కంటిన్యూగా ఎన్ని సమస్యలు వచ్చినాయో వాళ్ళ జీవితంలో. వాళ్ళ బావగారికి అప్పుడే బాగోలేదు, ఆ పోలి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి సేవ చేసి వచ్చింది. వీళ్ళు ఇంకా నలిగిపోయి చితికిపోయి ఒక చిగురుటాకులకు వణికిపోయే స్థితి ఆ ఇంట్లో వచ్చినా కూడా పని చేసుకుని రత్న ఎలా పరిగెత్తుకొచ్చిందో మీ అందరికీ తెలుసు సాక్ష్యం. తర్వాత చెప్పింది అద్భుతమైన సాక్ష్యం. అది అప్పు తీర్చబడడం అంటే అద్భుతమైన సాక్ష్యం. యవ్వనసుడైన పిల్లడు అసలు అలా రక్షించబడి ఈరోజు మరలా తిరిగి దేవుని ప్రేమను మరలా పొందుకోవడం. హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనా ఫలితాలు. ఇది మన ఇంట్లోనే కాదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా స్వస్థత లేదండి. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, గాయములే, సమస్యలే. కానీ వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే ఫోన్ ఎత్తితే ఏం కోరుకుంటున్నారు? గంట సేపు రిక్వెస్ట్లు చెప్పాలని కోరుకుంటున్నారు. అది కాదు రెమెడీ, అది కాదు సొల్యూషన్. వారు రిక్వెస్ట్ మనకి ఇచ్చేశారు, మనం తీసుకున్నాం. తరువాత వాళ్ళు ప్రార్థించడం మొదలు పెట్టాలి. వాళ్ళు ఒంటరి ప్రార్థన చేసుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, మెసేజెస్ వినాలి, ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలి. సోమరివాడు ప్రార్థన చేయడు. నిజమేనా కాదా? సోమరివాడు ఎవడైనా పోరాటం చేస్తాడా? పోరాటంలోకి వెళ్ళగలడా? సోమరి వాళ్ళు ప్రార్థన చేయరు. చాలా జాగ్రత్తగా నన్ను గమనించండి, తిట్టుకోవద్దు ఎవరు కూడా. యూట్యూబ్లో కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ అందరినీ ప్రార్థనా యోధుల్లాగా తయారు చేయాలనేదే నా మోటో. ఎవరు సోమరిగా ఉండొద్దు. మీరు మాకు రిక్వెస్ట్ ఇచ్చారు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? 100 మంది పాస్టర్స్కి రిక్వెస్ట్లు పాస్ చేస్తారు, 100 మంది పాస్టర్లకి లెటర్లు రాస్తారు. ఒకరికి చాలు, ఖచ్చితంగా ప్రార్థన జరిగే స్థలానికి మీ రిక్వెస్ట్ వెళితే చాలు. లేదు మాకు 5గురు చేయాలనుకుంటే 5గురికి పంపించండి. కానీ కన్న తల్లి బిడ్డ కోసం ఏడ్చినట్లు పక్కింటి ఆవిడ ఏడవదు. నీ కోసం నువ్వు ఏడ్చినట్లు, నీ బిడ్డ కోసం నువ్వు ఏడ్చినట్లు పక్కింటి ఆవిడ వచ్చి ఏడుస్తుందా? కాబట్టి నీ సమస్య కోసం నీవు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. అలా అని స్వార్థపూరితమైన ప్రార్థనలు వద్దు. అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? నువ్వెందుకు ఈ సంఘంలో ఉన్నావు? మన సమస్త జనులను దేవుడు ఎలా చేశారంట? శిష్యులుగా చేశారంట. శిష్యుల యొక్క బాధ్యత ప్రార్థించడం, ఆత్మలను రక్షించడం, మొర్ర పెట్టడం, అనేకులకు మనము వెలుగుగా ఉండడం, ఉప్పుగా ఉండడం, సువాసనగా ఉండడం. దానికోసం మనల్ని దేవుడు పుట్టించారు, అంతే తప్ప నీ కుటుంబానికి, జస్ట్ నీ కుటుంబం వరకే నీ ప్రార్థన. నువ్వు ప్రార్థనకి ఇంట్లో కూర్చున్నా నీ కుటుంబం కోసమే, మందిరానికి వచ్చినా నీ కుటుంబం కోసమే, రోడ్డు మీద నిలబడినా నీ కుటుంబం కోసం, ఒక మీటింగ్కి వెళ్ళినా ఇంక అదేనా? అందరికీ సమస్యలు ఉంటాయి. నువ్వు సమస్యలు ప్రార్థించి ప్రభువుకి అప్పగించే. తరువాత ఇక్కడికి వచ్చావా, యుద్ధం చేయి. ఇంటి దగ్గర ఉన్నావా, స్తుతించు. నువ్వు ఏదైనా మందిరం దగ్గర నుంచి వెళుతున్నావా,
అనునిత్యము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం, ప్రతి క్షణం కూడా, ప్రతి క్షణం. లారెన్స్ అనేటువంటి భక్తుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థననే ఒక ప్రాక్టీస్గా చేసేసుకున్నాడంట. నేను చాలాసార్లు, ఇది 10 సంవత్సరాల క్రితం చెప్పాను, ఇది నేను మీకు 10 సంవత్సరాల క్రితం చెప్తాను, నేను గురించి చెప్పాను ఆల్రెడీ. లారెన్స్ ఆయన పేరు. ఆయన జర్మనీ యుద్ధంలో ఒక సైనికుడు. ఆయన సైనికుడు యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకున్నప్పుడు తర్వాత ఆయనకి ఇంక పోరాటం చేయడానికి అవుతుందా? మనం కాళ్ళు పోగొట్టుకునే వాళ్ళే ప్రార్థన చేయలేరు, మరి పోరాటం చేయడానికి అవ్వదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడే దాంట్లోనే వంటవానిగా ఆ జాబ్లో స్థిరపడిపోయాడు. ఆయన వంట చేసే ఆయన ఇప్పుడు వంట చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏమనుకోవాలి, సణుక్కోవాలి, అంతే కదా నీలిమ, సణుక్కోవాలి. ఏమని, నేను ఎలా అంటోడిని, ఎలా అయిపోయాను, ఏంటి నా బ్రతికేంటిది, నేను నీకు ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇదేనా నువ్వు ఇచ్చింది? మరి మన తిట్లు ఇవే కదా. మరి ఏంటో ఇంత ప్రార్థన చేస్తున్నా సరే నాకు ఇంకా జరగట్లేదు అనాలి కదా. ఆయన అలా అనడం లేదు. ప్రభువా, నేను కాళ్ళు పోగొట్టుకున్న వాడని అయినా కూడా నీ సన్నిధిలో నేను యథార్థంగా జీవించే కృప నాకు దయచేయండి. అనునిత్యము నీతో సావాసం చేసే భాగ్యము నాకు దయచేయండి. ఇదిగో నేను ఈ యొక్క కూరగాయలను కట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ తొక్కలు చాలా గట్టిగా ఉంటాయి. నేను పీల్ ఆఫ్ చేసినప్పుడు, ఈ తొక్కలు నేను తీసేటప్పుడు, పైన ఉన్నటువంటిది పీల్ చేసేటప్పుడు ఇది ఎలా అయితే గట్టిగా ఉన్నాయో కొన్ని సందర్భాలలో, ఇలా నా హృదయంలో ఎక్కడైనా గట్టిగా నీకు లోబడనటువంటి ఏరియా ఉండిపోయిందేమో, దానిని కూడా సరిచేయ్యా. నేను ఇదిగో ఈ వంటగదిని క్లీన్ చేస్తూ ఉండగా ఇంకెక్కడైనా డర్టీనెస్ మిగిలిపోయిందేమో, అలా ఎక్కడైనా నా హృదయంలో మిగిలిపోయిందేమో, దానిని కూడా తీసివేయి నాయన. అలాగా ఆయన ప్రేయర్ ప్రాక్టీస్ అన్నమాట. అనునిత్యము దేవునితో సహవాసం అంటది, సహవాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడంట ఆయన. ఆయన ముఖాన్ని ఇలా చూసేటప్పటికే అనేకులు రక్షించబడేంత వెలుగుతో నింపబడి ఉండేదాన్ని. ప్రార్థన అంటే జస్ట్ మీరు ఇక్కడికి వచ్చారు, ఈ 3 గంటలు ఇలా కూర్చున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మీ పని మీదే, మీ సణుగుడు మీదే, మీ తిట్లు నీవే, మీ తిండి నీదే, మీ వంటగోళ మీదే. అసలు ఇంకా ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఓకే, ఇవన్నీ కూడా అవసరమే. కానీ ఈ ప్రేయర్ అనేది మీ ప్రేయర్ వారియర్స్ లైఫ్లో ఒక భాగముగా అయిపోవాలి. ఒక మందిరం దగ్గర నుంచి మీరు వెళుతున్నారు, ఒక మందిరం కనబడింది మీకు, దేవా ఈ మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా అందరినీ తయారు చేసేయండి. అలా వెళుతున్నావు ప్రభువా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీవు తెలియదు, అందుకే వ్యర్థమైన వాటిని ఆరాధించడానికి వెళుతున్నారే, నీవు రక్షణలోనికి నడిపించే ప్రభు. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిపోయావు, అక్కడికి వెళ్ళిన యవనస్తులు, అక్కడ ఓల్డ్ మంది కాలేజీ పిల్లలు అక్కడ బస్ స్టాప్లో ఉన్నారు. దేవా ఏ వ్యసనాలకి బిడ్డలు బానిసలు అవ్వకుండా, దుష్టుడు వారిని ముట్టకుండా, చూడండి ఈ ప్రేయర్ నువ్వు ప్రతి క్షణము చేయగలవు, ప్రతి నిమిషము ప్రార్థించగలవు. అది పరలోకాన్ని నీ దగ్గరికి దించేస్తుంది, నిన్నే పరలోక వాసిగా తయారు చేసేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ వాళ్ళం కాము, మనం పరలోక వాసులము. హల్లెలూయా. కాబట్టి మనం ప్రత్యేకమైన వారము, కాబట్టి మనం దేన్నైనా జయించగలము, కాబట్టి సింహాల నోళ్లను మూయించగలము. హల్లెలూయా. ఇట్టి కార్యాలు జరగాలి అని అంటే ప్రార్థనతోనే సాధ్యము. మీకు శ్రమ కలిగిందా, మీరు ధన్యులు, ఎందుకంటే శ్రమ లేకపోతే ఇక్కడికి మీరు రారు. అంతే కదా రామగారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా మీరు. శ్రమ లేకపోతే అసలు నిన్ను ప్రార్థనకి ఎవరు రప్పించలేరు. నువ్వు బోళ్ళు వంకలు చెప్తావు, నువ్వు నాకు తెలుసు. శ్రమ లేకపోతే మనం ఇక్కడికి రాలేము. కొందరు, అందరూ అలా కాదు, కొందరు దేవుణ్ణి స్వచ్ఛందంగా ప్రేమించి ఆయన సన్నిధిలో గడపాలని, ఆయనతో గడపాలని, ఆయనతో ఉండాలని. కొంతమంది సేవకురాలను ప్రేమించి వస్తారు. కొంతమంది అంటే బై బర్త్ వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఒక మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి. కొంతమందిని గుర్రం దగ్గర ఏదో నీటి దగ్గరికి గుర్రాన్ని లాక్కొచ్చినట్లు లాక్ రావాలి. ఇన్ని క్యాడర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో నువ్వు ఏ క్యాడర్కి చెందినా, ఇప్పటి వరకు ఏ క్యాడర్లో నువ్వు ఉన్నా, దేనికి సంబంధించినా ఈరోజు మాత్రం నువ్వు మార్చబడిపోవాలి. ప్రార్థనే మన ఊపిరిగా మార్చబడాలి. ఎనీ సిట్యుయేషన్, ఆ సిట్యుయేషన్ అలా ఉంచండి. ఆ సిట్యుయేషన్ దాని మార్పు అదే వస్తుంది, దేవుడే తెచ్చుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటి, లోపం ఏంటో తెలుసుకొని ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రేయర్ వారియర్స్గా మరొకసారి ఈ ఇయర్ ఎండింగ్లో మీరు అందరూ కొంచెం కొంచెం చల్లారిపోయిన, సగం ఖాళీ సగం ఆరిపోయిన కట్టెలు నాకు అన్నీ కనబడుతున్నాయి. రోజు టైములు మెయింటైన్ చేయడం లేదు, నిరాశ నిస్పృహ ఏదో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం మరలా మండుతూ అనేకులను మండించడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. ప్రార్థన ఆత్మతో అయ్యా మమ్మల్ని మరొకసారి నింపమని వేడుకుంటున్నాను ప్రభు. విజ్ఞాపన ఆత్మతో నింపండి అయ్యా. మేము ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు జరగాలి ప్రభువా.
దేవ ఎందరైతే మాకు విన్నపాలు పంపిస్తున్నారో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, ఇదిగో మేము విన్నపం ఇచ్చామంటే ఆ స్థలంలో ప్రార్థన జరుగుతుంది. చాలామంది నాయన నా తండ్రి మా కొరకు అసలు మీరు ఆ పాస్టమ్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్తే చాలు అంటున్నారు. అది చాలా మంచి విశ్వాసం ప్రభువా. అటువంటి వారిని దీవించండి. కొందరైతే ఇంకా బలహీనులుగా ఉండి ఇంకా రిక్వెస్ట్లు చెప్పుకోవాలని ప్రేరేపించబడుతున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతల నుంచి విడిపించి వారిని కూడా బలవంతులుగా మార్చండి ప్రభువా. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఎలాంటి ప్రార్థనలు చేయాలో నాయన వారికి నేర్పించండి, మాకును నేర్పించండి. నేను శిష్యులు అడుగుతున్నారు ప్రార్థన చేయ నేర్పవా అని. ప్రభా మేము రోజు అడుగుతున్నాము తండ్రి, ఎవరెవరి కొరకు ఎలా ప్రార్థించాలో, ఏ విన్నపాల కొరకు ఎలా మేము రెస్పాండ్ అవ్వాలో, ఎలా నాయన నా తండ్రి శత్రు సమూహాలను తరమాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎందరైతే ఈ వర్తమానం చూస్తున్నారో వారందరినీ ప్రార్థనాత్మతో నింపండి ప్రభా, వారందరినీ విజ్ఞాపనాత్మతో నింపండి. మాకు సమయం లేదు ప్రార్థనకి అనేవారిని కూడా ఈరోజు వర్తమానం ద్వారా నడుస్తూ కూర్చొని పడుకుని నిలవబడి వారు ప్రయాణం చేస్తూ ప్రార్థించవచ్చు అనే సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. సహవాసంగా కూడుట మానకుండా సహాయం చేయండి, సహవాసంలో ఉన్న పవర్ని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అప్పగించుకుంటున్నాను, విజ్ఞాపనకర్తలను అప్పగించుకుంటున్నాను, వినుచిన వారిని అప్పగించుకుంటున్నాను. అనేకులు నాయన ఇంకా ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని సోమరులుగా ఉండకుండా ప్రార్థనాత్మతో నింపబడే భాగ్యము దయచేయమని. కొందరైతే కొంచెం రోజులు వెలిగించబడి కొంచెం రోజులు చల్లారిపోయే స్థితిలో చాలా క్రైస్తవ్యం ఉంది, వారిని దర్శించండి ప్రభువా. ఎక్కడా చల్లారిపోకుండా సహాయం చేయండి నాయన. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన అని ఎంచడానికి సహాయం చేయమని. సురోఫెనికియా దేశస్థురాలులాగా ఆ కుమార్తెలాగా మేము పోరాటము చేస్తున్నాము దేవా, జయము మాదే. అద్భుతాలు జరిగించినందుకు వందనాలు. ఎందరైతే రిక్వెస్ట్లు పంపించారో, ఎందరైతే జవాబులు మాకు చెప్పారో, ఎందరైతే మేళ్ళు పొందుకున్నామని మాకు సమాధానం ఇచ్చారో వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కృతజ్ఞతను బట్టి, వారి యొక్క దేవా థ్యాంక్స్ గివింగ్ని బట్టి కూడా వందనాలు తెలియచేసుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన అంతా నీ సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యు.